ఫస్ట్ ఆ బెండకాయలు నిలగొట్టు. అదే బెండకాయలు వస్తే నీకేమైతుంది? ఆ బెండకాయల సౌండ్ వింటనే. నమస్తే మేడం. నమస్తే మేడం, మా తమ్ముడికి జ్ఞాపశక్తి తక్కువ మేడం. మీ దగ్గర జాయిన్ చేస్తే మ్యాథ్స్ బాగా వస్తుంది అనుకుంటే మొత్తానికే పోతున్నాడు మేడం. అంటే పిల్లలకు బెండకాయ తినిపించాలండి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. బెండకాయ అంటే భయపడుతున్నాడు మేడం. యాంథనీ గారు వాళ్ళు అట్లనే భయపడతారు, మనమే ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఏ పులుసో ఫ్రైయో పకోడియో అనుకుంటా. బెండకాయ అంటేనే భయపడి వెళ్తున్నాడు మేడం. మీరేం పరిశాన్ కాకండి, వాడికి పచ్చి బెండకాయ తినిపోయి పిచ్చ పిచ్చగా మ్యాథ్స్ వస్తాయి. నేను భరోసా ఇస్తున్నా కదా, మిగతా నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే మేడం. తమ్ముడేళ్ళు కూర్చోరా. సిట్. ఏంది హోంవర్క్ తెచ్చినావా? అరే నువ్వు ముందు చెప్పేసుకోరా. ఎక్సర్సైజ్ చేస్తే అది ఊడిపోయింది. ఎక్సర్సైజ్ చేస్తేనే వాష్రూమ్కి వెళ్ళగలుగుతా. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావురా ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ చేస్తేనే నాకు బాత్రూమ్ వస్తుంది. నువ్వేమన్నా ఎక్సర్సైజ్ చేస్తేనే బాత్రూమ్కి వెళ్తావా? ఇదేమన్నా హెల్త్ టిప్? బొంగేం కాదు, అది పెట్టే టార్చర్ కి వాష్రూమ్ కూడా రావనా? సిద్ధు, నీ హోంవర్క్ ఏది? నేను ఇచ్చింది చేసినావా? చేశాను కానీ ఇంటి దగ్గర మర్చిపోయాను మేడం. మర్చిపోయావా? సర్లే, పోయి ఒక 100 గుంజలు తీసి గోడ కుర్చేయి. 100 గుంజీలా? నువ్వు చెప్పే లోపల టైం అయిపోతుంది, పోరా. 1 2 3 తీ సక్కది కింది దాకెళ్ళు. 4 5 ఏందిరా నువ్వు అది మెగ్గుతుంది? బెండకాయ టీచర్. ట్యూషన్లో బెండకాయ ఏంది? ఇందాక మీరే కదా చెప్పింది బెండకాయ తింటే పిచ్చి పిచ్చిగా మ్యాథ్స్ వస్తుందని. ఓ రైట్, పని చేసుకో. చూసిండ్రా, వాడిని చూసి నేర్చుకోండి. మీరు కూడా బెండకాయలు బాగా తినండి. అర్థమవుతుందా? అసలే మబ్బు ముఖాలు వేసుకొని వస్తారు ట్యూషన్కి. బుర్ర పని చేయదు, ఏం పని చేయదు. అందుకే నాకు ఫస్ట్ ర్యాంక్ ఉన్నోడికి వస్తే 5th ర్యాంక్ వచ్చింది. ఎవడ్రా అది అన్నది? సెట్ పోరా, పోయి గోడ కుర్చీ అయిపో, అప్పుడే చక్కగా అవుతావు నువ్వు. నడు. మళ్ళీ గోడ కూర్చో. అబ్బా అయ్యా, వీడు ఏం చేస్తున్నాడు? రేయ్ లేవురా. టీచర్ నువ్వు అసలు హోంవర్కే చేయలేదు, మళ్ళీ ట్యూషన్కి వచ్చి అంటున్నావా? టీచర్ మీరు కళ్ళల్లో కూడా కర్ర పట్టుకొని వస్తున్నారు. మన ట్యూషన్ అంటే మినిమం ఉంటుంది. మళ్ళా నువ్వు ఊరికే వంటున్నావు, నీకు ఇట్లా కాదు. ఒక పని చేయి, 100 సార్లు ఇంపోజిషన్ రాయి సారీ అని చెప్పి. అదే నీ హోంవర్క్, సరేనా? బాల్ ఏంటి అట్లనే చూస్తున్నావు? నీకు ఎట్లా చెప్పాలి నా ప్రాబ్లం? నీకు బాల్ కి బాహుబలి రేంజ్ సంబంధం ఉందారా? క్రికెట్ అంటే నా ప్రాణం. పొద్దున్నే లేచి బ్యాట్ బాల్ పట్టుకొని గల్లీలోకి పోతే అక్క బాలి. ఎవడు కొట్టింది? మా అన్నయ్య. ఏమరా కళ్ళు కనిపిస్తలేవా? సారీ అక్క. నీ నోట్ల లారీ ఓడగాలరా నీ సారీ. అక్క ఏమరా పని పాట లేదో వచ్చపోయేటోళ్ళ మీద బాల్ వేస్తున్నావు. నడు మీ మమ్మీ దగ్గర నడు, చెప్తా నేను. మీ మమ్మీ కంప్లైంట్ చేస్తా. అక్క ప్లీజ్ అక్క. ఏందో దోవడుకొద్దు అక్క, మా మమ్మీకి చెప్తే చంపేస్తాలక్క. సరే ఒక పని చేయి, నేను మీ మమ్మీకి చెప్పదంటే నువ్వు నా ట్యూషన్లో జాయిన్ కావాలి. ట్యూషనా అక్క? అవును, మళ్ళా జాయిన్ అవుతావా లేకపోతే మీ మమ్మీ దగ్గర తీసుకోవాలా? ట్యూషనే బెటర్ అక్క. నేను ఇంకా యూకేజీ అక్క. యూకేజీయా? సర్లే నెక్స్ట్ ఇయర్ వచ్చాయి, ఓకేనా? అమ్మా అక్క నేను కూడా నెక్స్ట్ ఇయర్ వస్తానక్క. నీ బాల్ తీసుకో. థ్యాంక్స్ అక్క. ఎర్రి పప్ప.